మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ ఒకటే చెప్తారు, పూజకు ముందు తలస్నానం చేయాలి అని. కానీ ఎందుకు? ఇది కేవలం సాంప్రదాయమా, లేదా దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో స్నానం అనేది శుద్ధ ప్రక్రియగా భావిస్తారు. తలస్నానం చేయడం వల్ల శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పవిత్రమవుతుందని నమ్మకం. నిద్ర వల్ల వచ్చే అలసత్వం తొలగి శరీరం సాత్విక స్థితిలోకి వస్తుంది. దేవుడిని పూజించేటప్పుడు మనస్సు, శరీరం రెండూ శుభ్రంగా ఉండాలి అనే భావన నుంచే ఈ సాంప్రదాయం వచ్చింది. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. నాడీ వ్యవస్థ ప్రశాంతమవుతుంది. తలపై నీళ్లు పడితే వాగస్ నర్వ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల హార్ట్ బీట్ నెమ్మదిస్తుంది, శ్వాస ప్రశాంతంగా మారుతుంది. అంటే పూజకు సరైన మెంటల్ స్టేట్. రెండవది, మెదడు ఏకాగ్రత పెరుగుతుంది. స్నానం తర్వాత మెదడులో ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయి. రిలాక్స్ అయిన ఏకాగ్రత, లోతైన ఫోకస్కి కారణం ఇవి. అందుకే పూజలో మనస్సు అటు ఇటు పోకుండా ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది. తలస్నానం చేయడం వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ తగ్గుతుంది. ఆలోచనలు స్లో అవుతాయి. భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి. పూజ ప్రశాంతంగా చేయగలుగుతాం. సెన్సరీ రీసెట్. తలలో ఎక్కువ నర్వ్స్ ఎండింగ్స్ ఉంటాయి. నీటితో తల కడగడం వల్ల మన ఇంద్రియాలు రీసెట్ అవుతాయి. కాబట్టి తలస్నానం అనేది కేవలం ఆచారం కాదు, శరీరం, మెదడు, మనస్సును పూజకు సిద్ధం చేసే శాస్త్రీయ అండ్ ఆధ్యాత్మిక ప్రక్రియ.